హాయ్ ఫ్రెండ్స్, 31వ తారీఖు 5వ నెల 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, బస్సు లోయలో పడి 22 మంది మృతి చెందడం జరిగింది. ఇటీవల కాలంలో బస్సు లోయలో పడి 22 మంది చనిపోవడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతాడు, లేకపోతే ఏ ప్లేస్లో జరిగింది అని కూడా అడగచ్చు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగింది. ఇది కేంద్రపాలిత ప్రాంతంలోని జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై చౌకీ చౌరా బెల్ట్లోని టుంగి మోడా అనే ప్రాంతంలో బస్సు 150 అడుగులు లోతు లోయలో పడిపోయి అక్కడ ప్రయాణిస్తున్నటువంటి టూరిస్టులందరూ కూడా బస్సుతో పాటు లోయలో పడిపోవడం జరిగింది. అందులో 9 మంది మహిళలు, 2 చిన్నారులు, మొత్తం 57 మంది గాయాలు అయ్యాయి. టోటల్గా చనిపోయింది 27 మంది. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందంటే శివకోరి గుహాలయానికి వెళ్తుంది. శివకోరి గుహాలయం కూడా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని పవని ప్రాంతంలో గల శివకోరి గుహాలయం ఉంది, గుర్తుపెట్టుకోండి ఈ గుహాలయం పేరు కూడా. నింగికెగిసిన అగ్నిబాన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ప్రయోగం ఇప్పటివరకు 4 సార్లు వాయిదా పడి ఆఖరికి నిన్న మే 30వ తారీఖుని ఉదయం 7:30 గంటలకి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగం ఎక్కడి నుంచి చేశారు అని అడుగుతాడు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని షార్లోని ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించినటువంటి మొట్టమొదటి రాకెట్ ఏంటి అని అంటే అగ్నిబాను. మే 30వ తారీఖు ఉదయం 7:15 గంటలకు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పంపడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ స్వదేశీ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధితో సాధించిన గొప్ప విజయం అని చెప్పి తెలపడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 7నే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా సాంకేతిక లోపంతో 4 సార్లు వాయిదా పడింది. ఈ రాకెట్ యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు. 6.2 మీటర్లు. ఈ రాకెట్ యొక్క స్పెషల్ ఏంటనేది కూడా చూడండి. ఇది సబ్ ఆర్బిటల్ లాంచ్. ఈ వాహక నౌక 30 నుంచి 300 కిలోల వరకు పేలోడ్లను మోసుకెళ్లగలదు. ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి భారతదేశానికి చెందిన మొదటి ప్రయోగం చేపట్టడం, దేశంలోనే మొట్టమొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ను నింగిలోకి పంపించడము, మొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ను వినియోగించి వాహక నౌకకు శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించడం వంటి మైలురాయిలను అగ్నిబాను సాధించింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రాణాలు పీల్చేస్తున్న పొగాకు అని చెప్పి పొగాకు గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పొగాకు ఉత్పత్తి వినియోగంలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది అని అడుగుతాడు. చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఉత్పత్తి చేయడంలోని దాన్ని వినియోగించడంలో కూడా చైనాయే ప్రపంచంలోని ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ సుమారు 30 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని అంచనా. ఆ తర్వాత స్థానంలో 27% వినియోగదారులతో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ప్రపంచంలో ప్రతి 100 అర్ధాంతర మరణాల్లో 10కి పొగాకు వాడకమే కారణమని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కాలంలోనే ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ రాయడానికి కారణం ఏంటంటే నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అంటే మే 31. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సేవారంగ నాణ్యానికి బొమ్మ బొరుసు అని చెప్పి సేవారంగం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే భారతదేశ ఎగుమతుల్లో ఏ రంగానికి ఎక్కువగా ఆదాయం వస్తుంది అని అడిగితే సేవారంగం నుంచే అత్యధికంగా భారతదేశానికి రాబడి జరుగుతుంది. కాబట్టి భారతదేశ ఎగుమతుల్లో సింహభాగం సేవారంగం నుంచే జరుగుతున్నాయి. దీనివలన పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం లభిస్తూ జీడిపి పెరుగుతుంది. 2023-24 వచ్చేసరికి భారతదేశ సేవారంగం ఎన్ని కోట్ల డాలర్లను సాధించింది అని అడుగుతాడు. ఆదాయం 3 రెట్లు పెరిగి 34,110 కోట్ల డాలర్లకు చేరింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇజ్రాయిల్ అమానుష హత్యాకాండ అని చెప్పి ఇజ్రాయిల్ రఫా నగరం మీద చేస్తున్నటువంటి దాడుల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయిల్ మీద హమాస్ ఉగ్రవాదులు అక్టోబరు 7వ తారీఖు 2023 అక్టోబరు 7వ తారీఖుని ఇజ్రాయిల్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 250 మంది వరకు బందీలుగా కూడా తీసుకువెళ్ళడం జరిగింది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పౌరులని. దానికి ప్రతిఫలంగా ఇజ్రాయిల్ పాలస్తీనా ఆధీనంలో ఉన్నటువంటి గాజా, రఫా నగరాల మీద సైనిక చర్య చేపడుతుంది. ఈ చర్యలో చాలామంది అమాయకులు కూడా చనిపోతున్నారని చెప్పి ఈ దాడుల్ని ఆపాలి, ఇజ్రాయిల్ ఆపాలని చెప్పి ప్రపంచ దేశాలు కూడా
ఇటీవల కాలంలోనే అంతర్జాతీయ న్యాయస్థానంలోని ఐక్యరాజ్య సమితిలోని కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇటీవల కాలంలోనే ఐర్లాండు, నార్వే, స్పెయిన్ దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినటువంటి దేశాలు ఏమిటి అని అడుగుతాడు. ఐర్లాండు, నార్వే, స్పెయిన్. కెనడా పర్యటనకు పోలీస్ క్లియరెన్స్ అవసరం లేదు అని చెప్పి కెనడా దేశము ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో తాత్కాలిక పర్యటన నిమిత్తము ఏ దేశం పోలీస్ క్లియరెన్స్ అవసరం లేదు వీసా పొందడానికి అని అడిగితే కెనడా. దానికి అనుగుణంగా కెనడా వీసా నిబంధనలోని ఇటీవల మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. కెనడా అధ్యక్షుడి పేరు ఏమిటి అని అంటే జస్టిస్ ట్రూడో. మణిపూర్ వరదలు 3 మృతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను పేరేమిటి అని అడుగుతాడు. రెమ్మాలు. ఈ రెమ్మాల్ అనే పేరుని ఏ దేశం సూచించింది అని అడుగుతాడు. ఒమన్. లెక్కింపు కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేరు ముఖేష్ కుమార్ మీనా. అదేవిధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అంటే రాజీవ్ కుమార్. మోగబోయిన మైకులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో 543 లోక్సభ స్థానాలకు గాను 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 18వ లోక్సభకి మొత్తం 7 విడతల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా 6 విడతలకి ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. చివరిదైనటువంటి 7వ విడతకి ప్రజెంట్ రేపు అనగా జూన్ 1వ తారీఖున చివరి దశ 7వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 7వ దశకి ఎన్ని స్థానాలకి 7వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి అని అడుగుతాడు. 57 స్థానాలకి 7వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ 6 స్థానాల యొక్క ఎన్నికల పర్సంటేజ్ ఎంతెంత నమోదైంది, ఈ 6 దశలకి ఒక్కొక్క దశలోని ఎన్నేసి స్థానాలకి ఎన్నికలు జరిగాయి అన్నది కూడా ఒకసారి గమనించండి. ఈ పర్సంటేజ్లు, ఈ స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం 6 దశలు కంప్లీట్ అయినాయి. ఈ 6 విడతల్లో మొదటి విడతలో 102 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో మొదటి విడతలో 66.14% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 87 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగితే 66.71% పోలింగ్ నమోదైంది. మూడో విడతలో 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో విడతలో 96 స్థానాలకి లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే 69.16% పోలింగ్ శాతం నమోదైంది. ఐదో విడతలో 49 స్థానాలకి లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే 62.20% పోలింగ్ నమోదైంది. ఆరో విడతలో 58 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగితే 63.37% పోలింగ్ శాతం నమోదైంది. ఏడో విడతలో రేపు జూన్ 1వ తారీఖున 57 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. పర్సంటేజ్ ఎంత నమోదైంది అన్నది రేపు పేపర్లో కూడా చదువుదాము. కాబట్టి రేపు పేపర్లో కూడా ఈ బాక్స్ గురించి, ఈ పోలింగ్ శాతాల గురించి చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ 543 స్థానాలు ఏ రాష్ట్రాల్లో ఎన్నేసి లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నేసి లోక్సభ స్థానాలు ఉన్నాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి దాని గురించి. ప్రజెంట్ 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25, రాజస్థాన్ 25, ఒడిశా 21, కేరళ 20, తెలంగాణ లోక్సభ స్థానాలు 17, అస్సాము 14, జార్ఖండ్ 14, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, ఢిల్లీ లోక్సభ స్థానాలు 7, ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు 5, జమ్మూ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2 లోక్సభ స్థానాలు, గోవా యొక్క లోక్సభ స్థానాలు 2, మణిపూర్ 2, మేఘాలయ 2, త్రిపుర 2, దాద్రా నాగర్ హవేలీ రమణ్ దీప్కి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిజోరాం లోక్సభ స్థానాలు 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, అండమాన్ నికోబార్ దీవులు లోక్సభ స్థానాలు 1, చండీగఢ్ 1, లదాఖ్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు 1, మొత్తం 543 లోక్సభ స్థానాలు. ఇంపార్టెంట్, ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, లోక్సభ స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైన లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు, రాజస్థాను. అదేవిధంగా 14 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2 రాష్ట్రాల పేర్లు ఏమిటి అని అడుగుతాడు, అస్సాము, జార్ఖండ్. క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2వ రాష్ట్రం, 3వ రాష్ట్రం, 4వ రాష్ట్రం, 5వ రాష్ట్రం కూడా అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా సరే ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు మీ మైండ్లో గుర్తుండే
ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. గురించి 2030కి 10.80 లక్షల కోట్లకు భారతదేశ ఔషధ పరిశ్రమ టర్నోవరు వెళ్ళబోతుందని చెప్పి భారతదేశ ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలపడం జరిగింది. కేంద్ర లేదా భారత ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ పేరు ఏమిటి అని అడుగుతాడు ఉదయ్ భాస్కర్. ఇక్కడ చూడండి, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పురుషుల T20 క్రికెట్ ప్రపంచ కప్ జరగబోతుంది. ఇందులో 2024 T20 ప్రపంచ కప్ పురుషుల T20 ప్రపంచ కప్లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయంటే 20 జట్లు పాల్గొంటున్నాయి. ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయంటే USA అండ్ వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. మూడో రౌండ్లో జకోవిచ్ అని చెప్పి ఫ్రెంచ్ ఓపెన్ గురించి రాయడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ ఏ కోర్టులో ఆడతారంటే క్లే కోర్టులో, మట్టి కోర్టులో ఆడేటటువంటి ఒకే ఒక టెన్నిస్ ట్రోఫీ ఏది అంటే ఫ్రెంచ్ ఓపెన్. ప్రజెంట్ 2024 ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. 2023 ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఎవరు అని అంటే నవాక్ జకోవిచ్. గాయత్రి జోడీ సంచలనం అని చెప్పి ప్రపంచ నెంబర్ 2 జంటకు షాక్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గాయత్రి గోపీచంద్, ట్రెస్సా జాలీ ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి క్రీడాకారులు అని అంటే భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు. గాయత్రి గోపీచంద్, ట్రెస్సా జాలీ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు.